ప్రతి ఒక్కరు గారా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి గారా మేము వెళ్తాం. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో మాధురి గారు ఇచ్చిన హామీలు, దాని తర్వాత గర్భగర్ మన ప్రభుత్వ కార్యక్రమంలో మేము తిరిగినప్పుడు ప్రజానీకం చెప్పిన సమస్యలు, దాదాపుగా 95% పైగా పనులు ఈరోజు పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం గారా. ఏ సమస్యలు అయితే ప్రజానీకం మాకు చెప్పారో, ఏరో డివిజన్ కార్పొరేటర్ గారు అవనివ్వండి, మన ఏరో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అవనివ్వండి, ప్రతి ఒక్కరి గారా బాధ్యతగా అధికారులతో సమన్వయం చేసుకుని కొండ చివరి అంచు వరకు గారా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొరుకుతుంది. మేము వెళ్తుంటే ఈరోజు ప్రతి ఒక్కరు మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, మెట్లు మార్గాలు వేసి, మెట్లతో పాటు రైలింగ్లు, పెద్దవాళ్ళకు ఉపయోగపడే విధంగా రైలింగ్లు అన్నీ గారు కొత్తగా, మళ్ళీ అదేవిధంగా బైకులు వెళ్ళటానికి ర్యాంపులు కానివ్వండి, ఇవన్నీ గారా చేసి చాలా సంతోషంగా ఉంది. ప్రజానికి అంటున్నారు 10 సంవత్సరాలు గతంలో కానివ్వండి, అదేవిధంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలో గద్దె రామ్మోహన్ అనేక సందర్భాల్లో మేము వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి, మా దగ్గరికి ఎప్పుడు రాలా, మేము వెళ్ళి అనేక సందర్భాల్లో మాకు రోడ్లు వేయండి, మాకు మెట్లు వేయండి అంటే చూస్తామని చెప్పని కాలయాపన చేసి మమ్మల్ని మోసం చేస్తే, ఈరోజు మీరందరూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏరో డివిజన్ నాయకత్వం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానివ్వండి, అడిగిన ప్రతి పని, మెట్లు, రోడ్లు, రైలింగు, పోల్స్, లైట్లు, మంచినీటి సౌకర్యం, ఇదివరకు మాకు మంచినీళ్ళు రావాలంటే మేము కింద దాకా వచ్చేవాళ్ళం. ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా మా ఇంటికే నీళ్ళ సరఫరా అందించే విధంగా ఈరోజు జగన్ గారి ప్రభుత్వం ముందుకు వెళ్తానని చెప్పండి. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్ మా ఇంటికి వస్తుంది, రేషన్ మా ఇంటి దగ్గరికి వస్తుంది, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఈరోజు మళ్ళీ ఆసరా, తెలుగుదేశం ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తామని చెప్పని మోసం చేస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 4 విడతలుగా ప్రతి ఒక్క ఆసరా తీరి మళ్ళీ ఈరోజు ఇష్టం కానివ్వండి. ఇలాగ మా మంచి కోసం కోరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే మాకు కావాలి అని చెప్పని ఈరోజు ఎంతమంది ఏకమైన, ఎందుకంటే చంద్రబాబుకి కుటుంబాలు చీల్చే అలవాటు. అనేక మంది కుటుంబాలు ఈ జిల్లాలో అవనివ్వండి, రాష్ట్రంలో అవనివ్వండి, పక్క జిల్లాల్లో కానివ్వండి, కుటుంబాలని చీల్చి నీచ రాజకీయం చేసే అలవాటు ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నప్పుడు గారా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అంటే ఒక ఆరాధ్య దైవంగా భావించి మేమందరం గారా ఎంతో బాధపడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో అనేక ఇబ్బందులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మిమ్మల్ని కానివ్వండి, మీకు ఎవరికి గారా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేద్దామన్నారు. కానీ దమ్మున్న మొనగాళ్ళలాగా పట్టుదలతో ప్రజల కోసం పాదయాత్ర చేసి ఎన్ని కష్టాలైనా భరించి ఓర్చుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి ప్రజానికానికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో మంచి చేస్తుంటే, ఈరోజు చంద్రబాబు నీచ రాజకీయాలకు అనుగుణంగా ఎవరైతే ఆయనతో పాటు కలిసి వెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది ప్రజానికం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది మంది ప్రజానికం సంతోషంగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కుర్చీ నుంచి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి చేతి వేలుకున్న వెంట్రుగ్గర ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంకెవరు గారు ఏకలేరని చెప్పి చెప్తూ, రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ఈరోజు ఏ విధంగా అయితే దాదాపు 650 కోట్లు ఇదే ఏరో డివిజన్లో గతంలో 50 లక్షల రూపాయలు పన్నుగారు జరగాల, ఈరోజు దాదాపుగా 5,31,00,000 అభివృద్ధి కార్యక్రమాలు కొండ ప్రాంతం కానివ్వండి, సికామంది సెంటర్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని కార్యక్రమాలు మాది ఆధ్వర్యంలో కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, మిగిలిన పెద్దలందరూ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం.